మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ 30 అప్లికేషన్ బిట్లు అండి. 30 కూడా ఎక్కువగా అప్లికేషన్ బిట్లే. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎలాంటి వీడియోలు కావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఒక పనిని పూర్తి చేయటంలో వ్యక్తిలో ఉత్సాహాన్ని, శక్తిని పెంపొందించే మానసిక శక్తిని ఏమంటాము? వ్యక్తిలో ఉత్సాహాన్ని, శక్తిని పెంపొందించాలి. దానిని మనం ఆప్షన్ సి ప్రేరణ అంటామండి. వ్యక్తిలో ఉత్సాహాన్ని, శక్తిని పెంపొందించే మానసిక శక్తే ప్రేరణ. రెండో చూద్దామండి. నిర్దేశించుకొని లక్ష్యం వైపుగా అతని చర్యలను ఉత్తేజపరిచే మానసిక శక్తిని ఏమంటాం? ఆన్సర్ ఇది కూడా ప్రేరణ అండి. రెండు విధాలుగా కూడా ఈ యొక్క క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ అవుతారేమో అని ప్రేరణకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యం వైపు అతని చర్యలకు ఉత్తేజపరిచే మానసిక శక్తిని మనము ప్రేరణ అంటామండి. మూడో బిట్ చూద్దామండి. వ్యక్తి యొక్క అంతర్గత అభిరుచిని మరో పేరేంటి అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేరణ. అంతర్గత అభిరుచి ప్రేరణ. నాలుగో బిట్ చూద్దామండి. గణితం పట్ల తనకు గల మక్కువతో శైలిని నిరంతరం గణిత సమస్యలను సాధించుటకై ప్రేరేపించబడడం అనేది ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అడుగుతుందండి. మరి ఆన్సర్ అయితే ఆప్షన్ 1 అండ్ 3 స్వాభావిక ప్రేరణ, అంతర్గత ప్రేరణ ఉన్నట్లయితే నిరంతరం గణిత సమస్యలు సాధించడానికి ప్రేరేపింపబడతాడండి. అదే స్వాభావిక ప్రేరణ, అంతర్గత ప్రేరణ రెండు ఉన్నట్లయితే. ఐదో బిట్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఉపాధ్యాయుడి శిక్ష నుండి తప్పించుకొనుటకు తరగతి గదిలో నిశ్శబ్దంగా ఉండటంలో చంద్రవర్ధన్ లో గల ఉన్నటువంటి ప్రేరణ ఏమిటి అంటే శిక్ష నుండి తప్పించుకొనడం అనేది ఏ ప్రేరణ అనే ఆన్సర్ ఆప్షన్ 4 1 అండ్ 3 అసహజ ప్రేరణ, స్వాభావికేతర ప్రేరణ అంటే ఒకళ్ళ ప్రమేయం వల్ల ఇతని యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది కాబట్టి అది సహజమైన ప్రవర్తన కాదు, అసహజ ప్రవర్తన. అదేవిధంగా అతను స్వభావంగా ఉండే ప్రేరణ కాదు, స్వాభావికేతర ప్రేరణ. సో ఈ రెండునండి. ఆరో చూద్దామండి. ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యుల బలవంతం లేకపోయినా పాఠశాల నుండి ఇంటికి రాగానే ఇంటి పని చేయు విద్యార్థులు గల ప్రేరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్ప్రేరణ. అంతర్ప్రేరణ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా పిల్లవాడు తన చదువులు, తన హోంవర్క్లు అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాడు. ఏడో బిట్ చూద్దామండి. ఉపాధ్యాయుడు ప్రకటించిన బహుమానం కోసం పరీక్షలో బాగా చదివి ప్రథమ ర్యాంకు సాధించిన శైలినిలో గల ప్రేరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కృత్రిమ ప్రేరణ. ఇక్కడ బహుమానం అనే ఒక కృత్రిమమైనటువంటి ప్రేరణ అందిస్తేనే కానీ అక్కడ విద్యార్థిని ప్రథమ ర్యాంకు సంపాదించలేదు కాబట్టి అది వచ్చిన ప్రేరణే కృత్రిమ ప్రేరణ. ఎనిమిదో బిట్ చూద్దామండి. తాను నేర్చుకోబోయే పాఠ్యాంశం వలన తనకే ప్రయోజనం లేకపోయినా ఆ పాఠ్యాంశం నేర్చుకున్నట్టుకు సిద్ధమైన చంద్రవర్ధన్లో గల ప్రేరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 అండ్ 2 ఒకటి కృత్రిమ ప్రేరణ, 2 బాహ్య ప్రేరణ. ఈ రెండింటి వల్ల తను నేర్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు. 9వ బిట్ చూద్దామండి. తన ఆహారాన్ని సమకూర్చున్నట్టుకు కష్టపడి పనిచేస్తున్న కార్తీక్లో గల ప్రేరణ ఏమిటి? తన కోసం తానుగా కష్టపడి పని చేస్తున్నటువంటి కార్తీక్లో గల ప్రేరణ అంతర్గత ప్రేరణ. 10వ బిట్ చూద్దామండి. తనకు డిఎడ్ కోర్స్ అంటే ఇష్టం లేకపోయినా ఏపీడిఎస్సి 2024లోకి ప్రిపేర్ కావడంలో కార్తీక్లో గల ప్రేరణ ఏమిటి? ఆన్సర్ బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తన తండ్రి టెట్ పరీక్షలో 100కి 100 మార్కులు తెచ్చుకోమన్నాడని టెట్కి కష్టపడి చదవడంలో హరిలో గల ప్రేరణ ఏమిటి? ఆన్సర్
కృత్రిమమైనటువంటి ప్రేరణ. తండ్రి చెప్పాడని కొడుకు ఇష్టం లేకపోయినా కష్టపడి చదివి ఉన్నటువంటి ఆ ప్రేరణనే కృత్రిమ ప్రేరణ అంటామండి. 12వ చూద్దామండి. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్, అభ్యాసకుల్లో అభ్యసించాలన్న ఆసక్తిని పెంపొందిస్తుంది ఈ ప్రేరణ అనేది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 13వ బిట్టు. గవర్నమెంట్ డైట్ కళాశాలలో సీటు సంపాదించాలనే కోరికతో ఒక విద్యార్థి ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మార్కులు సంపాదించాలని కష్టపడుతున్నాడు. ఆ విద్యార్థిలో గల ప్రేరణ ఏమిటి? ఆన్సర్, బహిర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ. 14 పెట్టండి. ఉపాధ్యాయుడు తన బోధనలో క్రీడా పద్ధతిని అవలంబించుట దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్, అంతర్గత ప్రేరణ. సో బోధనలో క్రీడా పద్ధతి అనేది అంతర్గత ప్రేరణ ఉంటేనే కానీ అటువంటి విధానంలో చెప్పలేము. నెక్స్ట్ అండి 15వ బిట్టు. ఈ క్రింది వాటిలో అంతర్గత ప్రేరణ సందర్భం ఏమిటి? ఆన్సర్, ఆప్షన్ 2, గమ్యాన్ని సాధించాలనే వాంఛ ఉన్నట్లయితే దాన్ని అంతర్గత ప్రేరణ సందర్భం అంటామండి. 16వ బిట్ చూద్దామండి. నరేంద్ర మోడీ చాయ్వాలా నుండి ప్రధాని వరకు సచిన్ ఒక్కో రికార్డు ద్వారా అన్ని రికార్డులను చేరుకోవడంలో వారిలో గల ప్రేరణ ఏమిటి? ఆన్సర్, ఆప్షన్ 3, సాధనా ప్రేరణ. 17వ బిట్ చూద్దామండి. ఒక పాఠశాల విద్యార్థి కరోనా వైరస్ వుహాన్లోను, యారా వైరస్ బ్రెజిల్లోను గుర్తించబడింది అని నేర్చుకున్నాడు. ఏపీడిఎస్సి 2024లో యారా వైరస్ ఈ ప్రాంతంలో గుర్తించబడింది అన్న ప్రశ్నకు అత్యంత ఖచ్చితంగా బ్రెజిల్ అని సమాధానం చేయుటకు వివరించు నియమం ఏమిటి? ఆన్సర్, ఆప్షన్ 3, విచక్షణ నియమం. విచక్షణ నియమం. 18వ పెట్టండి. బైక్పై వెళ్ళు యువకుడు స్పీడ్ బ్రేకర్ను చూసి కాలితో బైక్ వేగాన్ని తగ్గిస్తాడు. ఆ యువకుడే స్కూటీపై వెళుతున్నప్పుడు బైక్ స్పీడ్ బ్రేకర్ను చూసి స్కూటీ వేగాన్ని తగ్గించుటకు కాలితో ప్రయత్నాలు చేయడం అనేది. ఆన్సర్, ఆప్షన్ 4, అయత్న సిద్ధస్వాస్థ్య నియమం. అయత్న సిద్ధస్వాస్థ్య నియమం. మరి ఇలాంటి అప్లికేషన్ బిట్లు అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేస్తే మీలాంటి మరింత మందికి ఈ వీడియో చేరి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. 19 బిట్ చూద్దామండి. కరోనా బాధితుల సహాయార్థం ప్రధానమంత్రి సహాయ నిధికి 1125 కోట్లు విరాళం ఇచ్చినటువంటి రతన్ టాటా ఇకపై తాను టాటా ఉత్పత్తులను కొనుగోలు చేస్తానని నిర్ణయించుకున్న భారతీయుడు ఈ ప్రవచనాన్ని సమర్థించు పావులవ నియమం ఏమిటి? ఆన్సర్, ఆప్షన్ 1, ఉన్నత క్రమ నిబంధన నియమం అండి. ఉన్నత క్రమ నిబంధన నియమాన్ని ఈ యొక్క సెంటెన్స్ అనేది తెలియజేస్తుందండి. 20వ బిట్ చూద్దామండి. ఒక ఉపాధ్యాయుడిగా సహకార స్వభావం లేని విద్యార్థిపై పావ్లోవ్ సిద్ధాంతంలోని ఏ నియమాన్ని ప్రయోగించదు? మరి నువ్వు ఒక ఉపాధ్యాయుడిగా సహకార స్వభావం లేని విద్యార్థిపై ఏ నియమాన్ని ఉపయోగించేస్తావు అని క్వశ్చన్ అయితే ఇవ్వడం అవుతుందండి. ఆన్సర్, విలుప్తీకరణ నియమం అండి. విలుప్తీకరణ నియమం. 21వ బిట్ చూద్దామండి. ఒక తల్లి తన శిశువుకు చందమామ రావే జాబిల్లు రావే అంటూ గోరుముద్దను తినిపిస్తున్న ఆ శిశువు ఈ దశకు చెందుతాడు. ఆన్సర్, ఆప్షన్ 2, పూర్వ ప్రచాలక దశ. సేమ్ అలాంటి బిట్లు అండి. చూడండి, ఒక తల్లి తన శిశువుకు చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలను తినిపిస్తున్న ఆ శిశువు ఈ ఉపదశకి చెందుతాడు. ఉపదశ అండి. ఆన్సర్, ఆప్షన్ 3, పూర్వ భావనాత్మక దశ. పూర్వ భావనాత్మక దశ అంటారండి. నెక్స్ట్ బిట్ అండి. సేమ్ అలాంటివే డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఒక తల్లి తన శిశువుకు చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలను తినిపిస్తున్న ఆ శిశువులో గల
లక్షణం ఏమిటి? ఆన్సర్ ఎనిమిజం. ఆ లక్షణం పేరు ఎనిమిజం. నెక్స్ట్ బిట్ అండి, సేమ్ అలాంటివి ఉంటాయి, చూద్దామండి. ఒక తల్లి తన శిశువుకు చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దల్లో తినిపిస్తున్న ఆ శిశువులో గల లక్షణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ చూడండి. మరి ఇక్కడ సర్వాత్మక భావన అనేది ఆ శిశువులో ఉన్నటువంటి లక్షణం అండి. సర్వాత్మక భావన. 25 మళ్ళీ డిఫరెంట్గా ఉంటుందండి. ఒక తల్లి తన శిశువుకు చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలను తినిపిస్తున్న ఆ శిశువు యొక్క వయస్సు అంటే అక్కడ మనకు రావాల్సింది పూర్వ ప్రచాలక దశ యొక్క వయసు గుర్తుకొస్తే సరిపోతుంది. ఆన్సర్ 2 to 4 అండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 2 to 4 అండి. మరి 26వ బిట్ చూద్దామండి. శైలిని అను ఉపాధ్యాయురాలు తన విద్యార్థి అయిన చైతన్యని గత వారం రోజుల నుండి గమనిస్తున్నది. చైతన్య అభ్యాసంలో ఏ విధమైన పురోగతి లేకపోవడాన్ని గమనించింది. కాగా చైతన్య అభ్యాసంలో ఈ దశలో ఉన్నట్లుగా నీవు భావిస్తావు. ఆన్సర్ ఎటువంటి ఎగుడు దిగుడుల అభ్యాసం జరగడం లేదు కాబట్టి అభ్యాసం యొక్క దశ పీఠభూమి దశ. 27వ బిట్ అండి. చైతన్య అభ్యసనంలో హెచ్చు తగ్గులను గమనించిన చైతన్య అభ్యసనంలో ఈ దశకు చెందుతాడు. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే ఏది చెందుతాడు అనేది. ఆన్సర్ చాంచల్య దశ. 28వ బిట్ చూద్దామండి. పాఠ్యాంశ బోధన ప్రారంభమైన తొలినాళ్లలో అభ్యసనం గరిష్టంగా ఉండటను తెలియచేయు అభ్యసన దశ ఏమిటి? అంటే స్కూల్లో జాయిన్ అయినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇదిగా వర్క్ చేసి బాగా చదువుతుంటాడు. అలాంటప్పుడు గరిష్టంగా అభ్యసన జరుగుతుంటుంది. అటువంటి అభ్యసన దశని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రారంభ స్ఫూర్తి దశ. దీనినే ప్రారంభ స్ఫూర్తి దశ అంటారు. మరి వీడియో మిత్రులకి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఎంతోమందికి యూజ్ఫుల్గా ఉంటుంది. మరి 29వ బిట్ చూద్దామండి. ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠ్యాంశం చైతన్యం అర్థం అయ్యి కానట్లుగా ఉండిన చైతన్య ఈ అభ్యసన దశలో ఉంటాడు. అర్థం అవలేనట్లుంటే ఆన్సర్ ఆప్షన్ 1 చాంచల్య దశలో ఉంటాడు. లాస్ట్ బిట్ అండి, 30వ బిట్. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలో పాల్గొన్న విద్యార్థి స్మృతి ఈ విధానంలో మాపనం చేయబడును. ఆన్సర్ పునఃస్మరణ. ఇక్కడ చిత్రలేఖన పోటీలో పాల్గొన్నప్పుడు విద్యార్థి స్మృతి పునఃస్మరణ రీకాల్ చేసుకుంటూ గుర్తుకు తెచ్చుకుంటూ అక్కడ ఈ యొక్క బొమ్మనైతే వేస్తాడండి. ఆ విధంగా తన గుర్తుకొచ్చినటువంటి గాంధీ బొమ్మను కానీ తన అక్కడ చిత్రలేఖన పోటీలు ఇచ్చిన అంశానికి అనుగుణంగా తన యొక్క పునఃస్మరణ చేసుకుంటూ చిత్రలేఖనం చేస్తాడండి. ఇదండి విషయం. మరి వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.